పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిణి కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవసింతును, నా ఆదాయములో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపమని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలయన్నా తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైనందిన జీవితంలో ప్రార్థన మన విశ్వాస జీవితంలో ఒక భాగం. మనం ఎల్లప్పుడూ మన దేవుని ప్రార్థిస్తూనే ఉంటాం. దేవాలయం కనబడగానే, పుణ్యక్షేత్రం కనబడగానే, మరి దైవ సాన్నిధ్యంలో ఉండగానే మనకి వెంటనే మోకాళ్ళు వేయాలని, ప్రార్థన చేసుకోవాలని అనిపిస్తుంది. మరి ముఖ్యంగా మోకరించగానే మనకున్నటువంటి అవసరాలు దేవుని అడగాలనిపిస్తుంది. ఇదిగో ఆ విధంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదని, దేవుడు నా ప్రార్థన, నా మొర వినడం లేదని మనం వాపోయే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే మనం గ్రహించాలి, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మనం దేవుని మొరపెట్టుకుంటున్నప్పుడు ఎటువంటి ప్రార్థన దేవునికి ఇష్టం, ఎలా ప్రార్థన చేస్తే ప్రభుకి ఇష్టం, ఎలాంటి ప్రార్థన ప్రభుకి ప్రీతికరం, ఇది మనకు తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడు, ఎలాంటి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు తెలుసుకోగలిగితే, అటువంటి ప్రార్థన మనం చేయగలిగితే అది దేవుని యొక్క చెవిన పడుతుంది. లేకపోతే మన ప్రార్థన కూడా వృధా అయిపోతూ ఉంటుంది. ఎలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడో మనం కాస్త ఈరోజు ఈ వాక్య పరిచర్యలో మనం నేర్చుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా తగ్గింపుతనముతో చేసే ప్రార్థన, లేకపోతే మనల్ని మనం పరీక్షించుకుంటూ చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. ఈరోజు చదువుకున్నటువంటి పరిసయుడు సుంకరి ప్రార్థనలు ఆలకించండి. పరిసయుడు చెప్పాలంటే చాలా మంచివాడు. పరిసయులు మోషే చట్టాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు, పొల్లు పోకుండా పాటించేవాళ్ళు, ప్రాణం లెక్క చేయకుండా మోషే చట్టాన్ని పాటించేటటువంటి గొప్ప గ్రూప్ అన్నమాట వీళ్ళది, పరిసయులది. మరి నిజంగా ఆయన చేసినే చెప్పుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి నేను మంచోడిని, వ్యభిచారిని కాదు, సుంకరి నేను అన్యాయం చేసేవాడిని కాదు, వారానికి 2 సార్లు ఉపవసిస్తాను అని చెబుతూ చూడండి, ఈ సుంకరి వంటి వాడని కూడా కాను అని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, వాక్యములో బలపడుతున్నప్పుడు మనకు కొన్నిసార్లు ఈ భావన వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను మంచోడని, నేను దేవుని చిత్తం ప్రకారం జీవిస్తున్నానని, ఆదివారం ఆలయానికి వెళుతున్నానని, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నానని తెలియగానే మనకి పక్కన ఉన్న పాపిష్టి వాళ్ళు గుర్తుకొచ్చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీరు చూడండి, కావాలంటే ఆదివారం ఆరాధనకు వెళ్తున్నప్పుడు కొంతమంది కొన్ని సంఘాల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి, వాళ్ళ పక్కన కూర్చున్న ప్రతి ఒక్కరిని పాపిష్టి వాళ్ళలాగా, వాళ్ళు అసలు పరలోకానికి అసలు అర్హులు కాదు అన్నట్టుగానే చూసేస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు ప్రార్థనలో నిష్టగా పాల్గొనేసరికి, దేవునికి కావలసిన అర్పణ లేకపోతే కానుక ఇచ్చేసరికి మేము మంచోళ్ళం అనే భావన వచ్చేస్తుంది.
కాబట్టి ఈ భావన వచ్చేసరికి పక్కన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు రారు పరలోకానికి, మేమే పరలోక రాజ్య వారసులము అనే భావనకి వెళ్ళిపోతారు. ఇది తప్పుడు ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, సుంకరి చేసిన ప్రార్థన సరైనటువంటి ప్రార్థన. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? ప్రియ దేవుని బిడ్డలారా, కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము. మనము పాపులము అని గుర్తు చేసుకుంటూ చేసే ప్రార్థన. నేను ఎంత దేవుని వాక్యం ప్రకారం జీవించినా, పరిసయ్యునిలాగా ఎంత నిష్టగా జీవించినా నేను ఎప్పుడు బలహీనుడనే. నీతిమంతుడు రోజుకి 7 సార్లు పాపం చేస్తాడని వాక్యం సెలవిస్తోంది సామెతల గ్రంథకర్త ప్రకారం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీతిమంతుడు అంటే ఎవరండి? రోజు ప్రార్థన చేసుకునేవాడు, నీతిమంతంగా జీవించాలని ఆశపడేవాడు, ప్రక్కన వాడికి సహాయం చేయాలనుకున్నవాడు, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ అన్యాయం చేయకుండా తూచా తప్పకుండా బైబిల్ వాక్యం ప్రకారం జీవించాలనుకున్నవాడే రోజుకి 7 సార్లు పాపం చేస్తే ఇక మన గురించి తెలుసుకోవాలి, మన గురించి ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనకి దీనత ఉండాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు ఇతరులతో పోలుస్తూ నేనెంత మంచోడ్నో, నేనెంత గొప్పోడ్నో అని చెప్పేటటువంటి ప్రార్థన దేవునికి ఇష్టం లేని ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సుంకరి నిజంగా బలహీనుడే. సుంకరులు ఆ రోజులు బహు పాపిష్టివాడు. మరి అలాంటి సుంకరి వెళ్ళి నేను పాపిని అని ఒప్పుకున్నాడు. అలాంటి ప్రార్థన ప్రభు స్వీకరించాడని, ఇదిగో దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే గాని ఆ పరిసయుడు కాదు. అంటే ఈ లోకంలో మనం చనిపోయేంత వరకు బలహీనులమే. మనలో చనిపోయేంత వరకు బలహీనత ఉంటూనే ఉంటుంది. మనం దేవుని ముందు మోకరించటానికి అర్హులము కాదని, దేవుని సన్నిధానంలో ఉండటానికి అర్హులము కాదని ఎప్పుడైతే గ్రహిస్తామో దేవుడు అటువంటి ప్రార్థన, అటువంటి వ్యక్తుల ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం చూసుకుంటూ దేవుని వైపు తిరగాలి. మనల్ని పరీక్షించుకుంటూ మనం బలహీనులమని చెప్పి గ్రహిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించాలి. అంతేగాని ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను ఎప్పుడైతే ఇతరులను విమర్శిస్తూ చేస్తానో, ఇతరుల గురించి దేవునికి చెబుతూ చేస్తాను, ఇతరులను తగ్గిస్తూ లేకపోతే విమర్శిస్తూ తిడుతూ చేస్తూ ఉంటాను. చూసారు, కొన్నిసార్లు ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్కడ చూసినా గొడవలు ఉంటాయి, శత్రువులు ఉంటారు. ఇంట్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, పనిచేసే చోట కానీ ఎప్పుడు ఉంటారు. వాళ్ళు మన మైండ్కి ఎప్పుడు స్ట్రైక్ అవుతానే ఉంటారు. మనం వాళ్ళని గుర్తు చేసుకుంటూ, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళని ఏదో తగ్గించేసినట్టుగా, వాళ్ళు పాపిష్టి వాళ్ళు అన్నట్టుగా మనం చేసే ప్రార్థనలు సరైనటువంటి ప్రార్థన కాదని మన ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు సంగమా. అందుకనే మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం తగ్గింపుతనముతో ఉంచుకుంటూ మనం చేసే ప్రార్థన, మనల్ని మనం విమర్శించుకుంటూ, మనలో ఉన్నటువంటి పాపాలు వెలికి తీసుకుంటూ, మనం బలహీనమని చెప్పి గుర్తిస్తూ ఈ తగ్గింపుతనముతో చేసే ప్రార్థన దేవుడు గొప్పగా ఆలకించేటటువంటి ప్రార్థన. ఆ తగ్గింపుతనం ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థనని ఎల్లప్పుడూ ఆలకిస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన ప్రార్థన మనల్ని మనం విమర్శించుకుంటూ చేసేటటువంటి ప్రార్థన. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. శతాధిపతి తన యొక్క సేవకుడు గురించి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ప్రభుని అడుగుతాడు, నా సేవకుడు ఒకడు పక్షవాత రోగముతో బాధపడుతున్నాడు అని చెప్పి. ప్రభు మీ ఇంటికి వస్తాను పదా అన్నాడు. అప్పుడు శతాధిపతి తగ్గింపుతనం గమనించండి. నేను శతాధిపతిని, అధికారిని, ఒకడిని వెళ్ళమంటే వెళతాడు, రమ్మంటే వస్తాడు. కానీ నీవు నా ఇంట్లో ప్రవేశించటానికి నేను అర్హుడను కాను, పాత్రుడను కాను. ఒక్క మాట పలుకు ప్రభువా, నా సేవకుడు స్వస్థత పొందుతాడు అని చెప్తాడు. మీరు గమనించండి, శతాధిపతి, శతకము 100 మంది సైనికులకు అధిపతి, అనేక మంది సైనికులకు అధిపతి, అంత అధికారం ఉన్నటువంటి శతాధిపతి కూడా ప్రభు తన ఇంట ప్రవేశించటానికి అర్హుడు కాదు అని చెప్పి భావించాడు. గ్రహించండి, ఆ ప్రార్థన ఆలకించబడింది, ఆ ప్రార్థన స్వీకరించబడింది, ప్రభు అంగీకరించాడు. అదిగో ఆ శతాధిపతి యొక్క సేవకుడు పక్షవాతం రోగం నుంచి బయటపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థత పొందాడు. మనము తగ్గింపుతనముతో ఉండాలి, మనము బలహీనులమని చెప్పి తెలుసుకోవాలి. ఎప్పుడైతే నా పక్కన వాడు నాకంటే బలహీనుడు అని చెప్పి నేను ఆలయంలో ఉన్నప్పుడు గుర్తుకొస్తుందో, నేను ప్రార్థన చేసినప్పుడు గుర్తుకొచ్చి నేను గర్వంగా ఫీల్ అవుతానో, అనుకుంటానో, భావిస్తానో,
దేవుడు అలాంటి ప్రార్థన ఆలకించాడు. తగ్గింపుతనం ఉండాలి. మనము బలహీనమని తెలుసుకోవాలి. మనలో ఉన్నటువంటి చెడుని మనము తీసివేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటి రెండవ రకపు ప్రార్థన, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దైవ చిత్తం నెరవేరుస్తూ చేసేటటువంటి ప్రార్థన. ఆలయంలోనికి వెళ్ళాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంటి దగ్గర ఉంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. మరి ఆ విధంగా మనం ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ఆలకించాలి. ఆ ప్రార్థన తర్వాత ఈ ప్రార్థన ప్రోద్బలముతో దైవరాజ్యాన్ని ప్రకటించే దేవుని బిడ్డలమై ఉండాలి. మనం అంటే మన క్రియలలో మనము దేవుని వాక్యము ప్రకారం జీవించే దేవుని బిడ్డలమై ఉండాలి. దీనినే యాకోబు రాసిన లేఖలో, తను రాసిన లేఖలో 5వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే, నీతిమంతుని ప్రార్థన మహాశక్తిమంతమైనది. అంటే మనం ఎప్పుడైతే నీతిమంతంగా జీవిస్తామో, మన యొక్క మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలో, మన యొక్క జీవితపు విశ్వాసపు ఆచరణలో మనం ఎప్పుడు బలంగా ఉంటామో, వాక్యం ప్రకారం జీవిస్తామో, అప్పుడు మనం చేసే ప్రార్థన చాలా బలమైనటువంటి ప్రార్థన. నిజమే కదండి? మాటలు చెబుతూ అది క్రియల్లో చూపించకపోతే, ఆ మాటలకి క్రియలకి సరైనటువంటి అభినాభావ సంబంధం లేకపోతే చెప్తున్న మాటలకి అసలు విలువ లేకుండా పోతుందన్నమాట. కాబట్టి భార్యని ప్రేమిస్తున్నానని చెప్పి, లేకపోతే భర్తను ప్రేమిస్తున్నాను అని చెప్పి దానిని క్రియల్లో చూపించకుండా, అంటే పనికి వెళ్లకుండా, మరి కాపురంలో, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో, కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో తోడుండకుండా కేవలం నేను ప్రేమిస్తున్నానని మాత్రమే చెబితే అక్కడ అర్థమవుతుంది ఆ ప్రేమ సరైనటువంటి ప్రేమ కాదు అని చెప్పేసి. కాబట్టి మనం దేవుని వాక్యం ప్రకారం జీవించే బిడ్డలముగా, దైవ చిత్తానుసారం జీవించే బిడ్డలముగా ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అదిగో అక్కడ సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళినప్పుడు, మోషే తిరిగి రావటం ఆలస్యమైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అహరోను సహాయంతో బంగారు దూడ పిల్లను తయారు చేసేసుకున్నారు. అప్పుడు కోపం వచ్చింది. ఆ కోపం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను అని చెప్పి ప్రభు చెప్పినప్పుడు, అదిగో మోషే, ప్రియ దేవుని బిడ్డలారా, వద్దు అని చెప్తాడు. ఇందుకేనా నువ్వు బయటకు తీసుకువచ్చింది? వీళ్ళని ఆ విధంగా చంపవద్దు, నాశనం చేయవద్దు అంటాడు. మోషే చేసిన ప్రార్థన అక్కడ ఆలకించబడింది. ప్రభువు ఆ తన ప్రార్థనని ఆలకించాడు, స్వీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఎప్పుడైతే వాక్యం ప్రకారం జీవించే దేవుని బిడ్డలమై ఉన్నప్పుడు, ఆచరణలో మనం ఎప్పుడైతే మనం ఉంటున్నామో, వాక్యపరమైన జీవితం మనలో ఎప్పుడైతే ఇమిడి ఉంటుందో, అలాంటి మనం చేసేటటువంటి ప్రార్థన దేవుని చెవిన పడుతుంది అని చెప్పి మనం ఎప్పుడు గ్రహించుకోవాలి. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నామా లేదా, ఇది దైవ చిత్తమా కాదా అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటామో, మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలో బాధ్యతాపూర్వకంగా జీవిస్తామో, నీతిమంతంగా మనం జీవిస్తామో, అప్పుడు మనం చేసే ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన అని చెప్పి మనము గ్రహించుకోవాలి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో 33వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ మనకి సెలవిస్తాడు ప్రభువు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే ముందు దేవుని రాజ్యం విలువల ప్రకారం జీవించండి, దేవుని బిడ్డలుగా జీవించండి, నీతిమంతంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. అంటే బూతులాడమాకండి, వ్యసనాలకు గురి కామాకండి, ఎల్లప్పుడూ తోటి సహోదరుని ప్రేమించే స్వభావం కలిగి జీవించండి,
మీరు చేసే పనుల్లో ఎల్లప్పుడూ బాధ్యతాపూర్వకంగా జీవించండి, సంఘాన్ని ప్రేమించండి, దేవుని రాజ్యపు బిడ్డలుగా మీరు జీవించండి. అలా జీవిస్తున్నప్పుడు మీరు కుటుంబపు విలువల్లో మీ నీతిని ప్రదర్శిస్తున్నప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే చూసారా, మనం ఎప్పుడైతే దేవుని రాజ్యమును నీతిని వెతుకుతున్నామో, నువ్వైతే ప్రార్థన చేసేటప్పుడు ఇది మాత్రమే అడుగుతున్నావు, అది మాత్రమే అడుగుతున్నావు, ప్రభు చెప్తున్నాడు అన్నీ అనుగ్రహించబడతాయి, నీకు కావలసినవన్నీ సమకూర్చబడతాయి. దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాడు, దేవుడు నీకు కావలసినవన్నీ నీకు అందచేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దైవ చిత్తం ప్రకారం జీవిస్తూ చేసే ప్రార్థన, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ చేసే ప్రార్థన దేవునికి బహు ఇష్టమైనటువంటి ప్రార్థన. ఇది మనం ఎల్లప్పుడూ గ్రహించుకోవాలి. మూడవది చాలా ముఖ్యమైనది, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, చేసే ప్రార్థనల్లో ప్రక్కన వారి కోసం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. తోటి సహోదరుని కోసం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు ప్రార్థనకు మోకరించగానే మీరు గమనించండి, మనసులో ఏదైతే వేదన ఉంటుందో, ఏదైతే బాధ ఉంటుందో, కష్టం ఉంటుందో, అది వెంటనే మనకు గుర్తుకొచ్చేస్తుంది. అది గుర్తుకొచ్చేసి మనం దేవుని ముందు పట చెప్పేస్తూ ఉంటాం. దేవా, నా పిల్లలు, నా యొక్క ఫ్యామిలీ, నాకున్న బాధలు, నాకున్న ఆరోగ్యం, నాకున్న కష్టాలు, నాకున్న సమస్యలు. ఎందుకంటే మన మనుషులం కాబట్టి, అది చెప్తే ప్రభు తీరుస్తాడన్న భావనతో ఉంటాం కాబట్టి, బలహీనమైన విశ్వాసులముగా, మనుషులముగా దేవుని మీద భారం వేస్తూ, దేవుని మీద నమ్మకం ఉంచుతూ మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మరి ఆయన దగ్గర కాకపోతే ఎక్కడికి వెళ్తాం ఆలోచించండి. మనం వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తోటి సహోదరుని కోసం ప్రార్థన చేస్తామో, ఇతరుల కోసం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవుడు మన అవసరాలు తీరుస్తూ ఉంటాడు, ప్రభు మన అవసరాలు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి మన ప్రార్థన ఎక్కువ తోటి సహోదరుల కోసం చేయడం నేర్చుకుంటే, నేను ఎంతగా దీవించబడుతున్నానో కూడా నాకు అర్థమవుతూ ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే ప్రార్థన చేయమని ఆలయంలో ఉంటున్న వ్యక్తులం కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటారు మనల్ని. ఆ ప్రార్థన చేయమని అట్లా అడుగుతున్నప్పుడు పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో, మరి తీరా చూస్తే నేనంతే ఇంత బాగున్నాను, నేను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను, నీకు గుర్తుకు వస్తుంది అప్పటికైనా. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు తోటి సహోదరుని కోసం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. శతాధిపతి, మనం గమనించండి, మళ్ళీ చెప్పుకుంటున్నాం. శతాధిపతి మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో వెళ్ళి, శతాధిపతి గబగబ ప్రభు దగ్గరికి వెళ్ళి తన కోసం ప్రార్థన చేయలా, శతాధిపతి తన భార్య కోసం ప్రార్థన చేయలా, తన పిల్లల కోసం ప్రార్థన చేయలా, తనకున్న ఏ ఒక్క అవసరాన్ని బయట పెట్టలా. శతాధిపతి తన సేవకుని కోసం ప్రార్థన చేయమన్నాడు. ఆ రోజుల్లో అసలు సేవకులంటే లెక్కాపత్రం లేనటువంటి స్థితిలో ఉంటారు. సేవకుల్ని వాళ్ళు ఎలాగైనా ట్రీట్ చేసుకుంటారు, సేవకుల్ని ఏ విధంగా పరిగణిస్తారు. కానీ శతాధిపతి తన సేవకుని ప్రేమించాడు. గమనించండి, శతాధిపతి తగ్గింపుతనాన్ని చూపిస్తున్నాడు. శతాధిపతి అక్కడ ఉన్నటువంటి తోటి సేవకుని కోసం ప్రార్థిస్తున్నాడు. శతాధిపతి అదిగో తన కోసం ప్రార్థన చేసుకోకుండా తన తోటి సేవకుని ప్రార్థన చేసుకొని తనను తాను తగ్గించుకుంటున్నాడు. అదిగో దేవుని రాజ్యపు విలువల ప్రకారం జీవించినటువంటి బిడ్డగా అడుగుతూ ఉన్నాడు. శతాధిపతి యూదుడు కాదు. మరి అలాంటి శతాధిపతి వచ్చి తగ్గింపుతనముతో తన సేవకుడు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన సేవకుడు పక్షవాత రోగంతో బాధపడుతున్నాడు అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టడం మొదలుపెట్టాడు. అందుకనే ఇశ్రాయేలీలలో ఇటువంటి విశ్వాసం ఉన్నవారిని నేను చూడలేదు అంటాడు ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి శతాధిపతి చేసిన ప్రార్థన తన కోసం చేసిన ప్రార్థన కాదు, తన సేవకుని కోసం చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన ఆలకించబడింది. శతాధిపతి సేవకుడు అదిగో స్వస్థత పొందాడు. శతాధిపతి సేవకుడు తన రోగం నుంచి బయటపడ్డాడు, తన జబ్బు నుంచి బయటపడ్డాడు, యేసుక్రీస్తు దగ్గర నుంచి మెప్పు పొందాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇదే భాగంలో మనం చూసుకుంటే, ఇదే వాణిలో మనకు కనపడే ప్రార్థన యేసుక్రీస్తుని ప్రార్థనే. రేపు తనని చంపేస్తారని, శిలువ మీద వేదనతో అవమానంగా ఆయన శిలువకు అంటకొడతారని గ్రహించినటువంటి యేసయ్య మరి ప్రియ దేవుని బిడ్డలారా బహువేదనకు గురైపోయాడు. మానవుడు కాబట్టి ఇక జరగబోయే అవమానాన్ని, జరగబోయేటటువంటి బాధని, శారీరక బాధని గుర్తు చేసుకున్నాడు, వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు ప్రభువు. మరి మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 39వ వచనం మనం గమనిస్తే,
తండ్రి సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగించు, కానీ నా చిత్తము కాదు నీ ఇష్టమే జరగనిమ్ము అని ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన జీవితంలో చేసిన, తన గురించి చేసిన ఒకే ఒక్క ప్రార్థన ఈ ప్రార్థన. ఆయన చాలాసార్లు తండ్రిని అనేకసార్లు అడిగాడు, అనేక మార్లు తండ్రిని ప్రార్థన చేశాడు. కానీ ఆ ప్రార్థన చేస్తున్నవన్నీ కూడా అక్కడికి వచ్చిన జనసమూహం గురించి, అక్కడికి వచ్చినటువంటి రోగిష్టి వాళ్ళ గురించి, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ గురించి ప్రార్థన చేసిన ప్రార్థనలు అవన్నీ. అయితే ఆ ప్రార్థనలన్నీ ఆలకించబడ్డాయి. చూడండి, రొట్టెను తీసుకొని మరి ఆయన కన్నులు పైకెత్తి అదిగో ఆశీర్వదించి కృతజ్ఞతా వందనాలు చెల్లించి వెళ్ళి రొట్టెలు పంచండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపల నుంచి అక్కడ 5,000 మందికి పైగా జనం మరి భోజనం చేశారు. అంటే ఆ ప్రార్థన ఆలకించబడింది. ఆ అద్భుతానికి సరైనటువంటి సమాధానం అక్కడ లభించింది. అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన తండ్రితో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు, తన తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విధంగా తను అక్కడున్న సంఘాల కోసం, అక్కడున్నటువంటి వాళ్ళ కోసం, శిష్యుల కోసం, తనకున్న చుట్టూ ఉన్న జనాంగం కోసం చేసిన అన్ని ప్రార్థనలు ఆలకించబడ్డాయి. కానీ యేసుక్రీస్తు చేసిన ఒకే ఒక్క ప్రార్థన, తన కోసం చేసుకున్న ప్రార్థన, గెత్సెమని తోటలో చేసినటువంటి ప్రార్థన, తండ్రి సాధ్యమైన ఎడల ఈ పాత్ర నా నుండి తొలగించు. అంటే నేను ఈ మరణ వేదన పడను, నేను చనిపోను, ఆ కొరడా దెబ్బను స్వీకరించలేను అని చేసినటువంటి ప్రార్థన గ్రహించండి, ఆలకించబడలేదు. ఆ ప్రార్థన స్వీకరించబడలేదు. తండ్రికి ఆ ప్రార్థన వినసొంపుగా కనపడలేదు. కాబట్టి ఆ ప్రార్థన ఆలకించబడలేదు. కాబట్టి యేసుక్రీస్తు వెళ్లాల్సి వచ్చింది. యేసుక్రీస్తు కొరడా దెబ్బలు స్వీకరించాడు, సిలువను మోసాడు, సిలువకు అంటగొట్టబడ్డాడు, మేకులతో అంటగొట్టారు, ఆయన్ని చంపివేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆయన మరణించాలి. మరి మత్తయి సువార్తలో మనం గమనిస్తే 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పి దూత మరి అక్కడ ఉన్నటువంటి యోసేపుతో చెప్పడం మనం గమనిస్తాం. మరి ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపము, తన రక్తము చిందించి మనందరి పాపాలని క్షమించటానికి, పాపము నుంచి మనందరినీ కూడా విముక్తులు చేయటానికి. మానవ పరంగా యేసుక్రీస్తు మరి బలహీనుడయ్యాడు, శారీరకంగా బలహీనత గురవుతూ ఉన్నాడు. కాబట్టే తన యొక్క చెమట్లో నుంచి నీళ్లు కాకుండా రక్తము పారినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంత టెన్షన్ గురయ్యాడు, అంత బాధకు గురయ్యాడు. తీసివేయమని చెప్పి తన కోసం ప్రార్థన చేసుకున్నాడు. మరి కాబట్టి ఆ ప్రార్థన ఆలకించబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన మన కోసం చేయటం తప్పు కాదు. ఎందుకంటే మనం ప్రభుని ప్రార్థన చేయాలి, మన కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి, మనం చేసే ఉద్యోగాల కోసం ప్రార్థన చేయాలి, రోగాల కోసం ప్రార్థన చేయాలి, భవిష్యత్ ప్రణాళికల కోసం ప్రార్థన చేయాలి. ఏది ఉన్నా సరే మనం దేవునికి ప్రార్థన చేసుకునే బయటకు వెళ్ళాలి. ఏ కార్యం చేసినా సరే ప్రార్థన చేసుకునే మొదలు పెట్టాలి. మనం దేవునికి చెప్పి మనం చేయాలి, తప్పకుండా చేయాలి. ఎందుకంటే దేవుని హస్తం మనకు తోడుండాలి, దేవదూతలు మనకు తోడుండాలి, ప్రభు మనకు తోడుండాలి. ప్రభు మనకు తోడుండాలంటే మనము ప్రార్థన చేసుకుని తీరాలి. అయితే ఆ ప్రార్థన చేసుకునేటప్పుడు మనల్ని ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు ఉంటారు. వార్తాపత్రికలో బోల్డ్ విషయాలు గమనిస్తాం. మన సంఘంలోనే బాధల్లో ఉన్న వాళ్ళని బోల్డంత మందిని గమనిస్తాం. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే ప్రార్థన యొక్క లిస్ట్ కాకుండా మనం ఎప్పుడైతే ఇతరుల కోసం చేసేటటువంటి లిస్ట్ పెద్దదవుతుందో బహుశా అది దేవునికి బహు ఇష్టమైనటువంటి ప్రార్థన అని చెప్పి మనం ఎప్పుడూ గ్రహించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చేస్తున్నటువంటి ప్రక్కన వాళ్ళ కోసం, తోటి సహోదరుని కోసం మనం చేసే ప్రార్థనలు దేవునికి ఇష్టమైన ప్రార్థనలు, ఆయన చెవినికి చేరేటటువంటి ప్రార్థనలు, వినసొంపుగా ఉండేటటువంటి ప్రార్థనలు. గ్రహించండి, ఒక కుటుంబంలో ఒక పెద్ద పుత్రుడు చిన్న పుత్రుడు ఉంటే, పెద్ద పుత్రుడికే కనుక గబగబా నాన్నగారు రాత్రికి వచ్చి స్వీట్స్ తీసుకుని ఇస్తే, ఆ కొడుకే కనుక తీసుకెళ్ళి గబగబా చిన్నవాడికి ఇస్తే వాడికి ఇంకా ఏమి ఇవ్వాలా అనిపిస్తుంది తండ్రికి. లేదు, కాసేపట్లో ఆ పెద్ద కొడుకే కనుక ఆ స్వీట్స్ అన్నీ తినేస్తే అప్పుడు వాళ్ళ నాన్న కోపం వచ్చి నెక్స్ట్ టైం వాడికి స్వీట్స్ తెచ్చేటప్పుడు కొంచెం వెనకాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఇక్కడ ఏం జరిగింది? యాటిట్యూడ్, మెంటాలిటీ ప్రాబ్లం అన్నమాట. ఎప్పుడైతే ఆ పెద్ద కొడుకు నాన్న స్వీట్స్ ఇచ్చాడని వెంటనే చిన్న కొడుకు తమ్ముడు గురించి ఆలోచిస్తాడో తండ్రి ప్రేమ కొడుకు మీద ఎక్కువ అవుతుంది. ఇదే మనం గ్రహించుకోవాలి. ఇది మానవపరంగా మనలో ఉంటుంది, దేవునిలో కూడా ఉంటుంది అని చెప్పి మనం గ్రహించుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఇతరుల కోసం ఆలోచిస్తామో, మన కోసమే కాకుండా నాకంటే ఎక్కువ బాధపడే వాళ్ళు ఉన్నారు,
నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారని చెప్పి మనం గ్రహిస్తామో అక్కడ మనం గమనించండి, దేవుడు మన ప్రార్థన ఎంతో ఇష్టపూర్తిగా స్వీకరిస్తాడు. మనకున్న ఆ మిగిలిన బాధలు కూడా తీసేస్తాడు. అవి అసలు బాధలే కాదు అని చెప్పి మనకు నిరూపిస్తాడు. వాటిని భరించటం చాలా సులభము అని చెప్పి మనకి నేర్పించేస్తాడు. అందుకనే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకొనుడి అని పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో మనకి అనేక సార్లు గుర్తు చేస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రార్థన చేసుకునేటప్పుడు తగ్గింపుతనముతో ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరుల కోసం ప్రార్థన చేద్దాం. ఇలా చేసే ప్రార్థన వలన మన కుటుంబాలు ఎప్పుడు బాగుంటాయని దేవుడు తన చల్లని చూపులో మన కుటుంబాలు ఎల్లప్పుడూ ఆదరిస్తాడని చెప్పి గ్రహించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మరొక రోజు ప్రభువా, నీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మేమందరం కూడా ప్రార్థన చేసుకుంటున్న బిడ్డలము నాయన, తగ్గింపుతనం కలిగి ఉంటూ గర్వపడకుండా నీ వాక్యం ఆచరిస్తూ ప్రభువా దేవా, ఇదిగో ఇతరుల కోసం ప్రార్థన చేసుకునే మంచి అలవాటును మాకు దయచేయండి. ప్రార్థనా పరులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. కావలసిన నీ కృపను ప్రతి బిడ్డకు కూడా దయచేయండి. ప్రభువా, బిడ్డల ప్రార్థనలు ఆలకించండి నాయన. కుటుంబాల్లో అద్భుత కార్యాలు నెరవేర్చండి దేవా. కావలసిన నీ కృపను ప్రతి బిడ్డకు కూడా దయచేయండి. ఉన్నటువంటి కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో ప్రతి బిడ్డకు కూడా మీరు తోడుగా నుండి నీ చల్లని చూపుతో ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రాభం మీరే పొందమని యేసు అతి శ్రేష్ఠ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల కృపగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుదురుగాక. ఆమెన్.